హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. హిస్టారికల్ మూవీస్ అంటే ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి చరిత్రను యథాతథంగా చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారా, లేక చారిత్రక నేపథ్యానికి కల్పిత కథను జోడించి కమర్షియల్ వేలో ప్రెజెంట్ చేస్తేనే సక్సెస్ వస్తుందా? హిస్టారికల్గా రియల్ లైఫ్ హీరో స్టోరీస్, చరిత్రలో జరిగిన సంఘటనలు, మరోవైపు హిస్టరీని బేస్ చేసుకుని తెరకెక్కిన ఫిక్షనల్ స్టోరీస్, వీటిలో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను సక్సెస్ చేస్తున్నారు? రీసెంట్గా రిలీజ్ అయిన హిస్టారికల్ పీరియాడికల్ మూవీస్ రిజల్ట్స్ ఏం చెప్తున్నాయి? ఇవాల్టి ఫిల్మీ ఫోకస్లో చూసేద్దాం. చరిత్రను యథాతథంగా చూపించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయా, లేక చారిత్రక నేపథ్యానికి కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కల్పిత కథను జోడించిన సినిమాల సిచ్యువేషన్ ఏంటి? చరిత్రాత్మక చిత్రాలకు భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్టింగ్, గ్రాండ్ విజువల్స్ కంపల్సరీగా ఉండాల్సిందేనా? చరిత్రలో ఎక్కడో మరుగున పడిపోయిన ఓ వీరుడి కథ, రాజ్యాల మధ్య సంఘర్షణలు, సెంగోల్ లాంటి చారిత్రక ప్రతీకల నేపథ్యంలో తెరకెక్కుతోంది నిఖిల్ స్వయంభూ. చరిత్రను, పురాణాలను, కల్పిత కథను కలిపి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇదే ఇప్పుడు ఇండియన్ సినిమాలో కనిపిస్తున్న కొత్త ట్రెండ్. మరి ఈ హిస్టారికల్ బేస్ మీద వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తున్నాయి? చరిత్రను యథాతథంగా చెప్పిన సినిమాలు, చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన ఫిక్షనల్ కథలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు అందుకున్నాయో చూద్దాం. 1846లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది సైరా. భారీ స్టార్ కాస్టింగ్, గ్రాండ్ విజువల్స్, ఎమోషనల్ వార్ ఎపిసోడ్స్ తో సినిమా ఆకట్టుకున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా అంచనాలకు తగ్గ స్థాయిలో ఇతర భాషల్లో కనెక్ట్ కాలేకపోయింది. చరిత్రను నిజాయితీగా ఆవిష్కరించే ప్రయత్నానికి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో భారతదేశాన్ని ఏకం చేసిన శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. చారిత్రక అంశాలను కమర్షియల్ ఎమోషన్స్ తో బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు క్రిష్ ఈ కథను ఆవిష్కరించాడు. పరిమిత బడ్జెట్తో తెరకెక్కిన బలమైన కథ, బాలకృష్ణ నటన, పవర్ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ వార్ సీక్వెన్స్లతో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ సాధించింది. 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వీరనారి రాణి రుద్రమదేవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం రుద్రమదేవి. చారిత్రక వాస్తవాలకు సినిమాటిక్ టచ్ జోడిస్తూ దర్శకుడు గుణశేఖర్ ఈ విజువల్ ఎపిక్ ను రూపొందించాడు. అనుష్క నటన, అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర, గ్రాండ్ విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలుగు చరిత్రను పాన్ ఇండియా స్థాయిలో పరిచయం చేస్తూ ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తమిళం, కన్నడ ఇండస్ట్రీలో కూడా హిస్టారికల్ పీరియాడికల్ సినిమాల ట్రెండ్ జోరుగా కనిపిస్తోంది. కానీ ప్రేక్షకులను ఆ కథాకాలంలోకి తీసుకువెళ్లే బలమైన కథ, భావోద్వేగాలు లేక కొన్ని సినిమాలు బోల్తా పడుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఇలాంటి సినిమాల రిజల్ట్స్ ఏం చెప్తున్నాయి? 10వ శతాబ్దం చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సింహాసనం కోసం జరుగుతున్న రాజకీయ కుట్రలు, రాజవంశాల మధ్య ఆధిపత్య పోరాటాలతో ప్రారంభమయ్యింది పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1. కల్కి కృష్ణమూర్తి నవలను మణిరత్నం గ్రాండ్ విజువల్స్ తో తెరపై ఆవిష్కరించిన పాత్రలు ఎక్కువగా ఉండటం, కథ నెమ్మదిగా సాగడంతో తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ అయినంతగా ఇతర భాషల్లో కనెక్ట్ కాలేకపోయింది. అయినప్పటికీ విజువల్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం, స్టార్ కాస్టింగ్ తో ఈ చిత్రం కమర్షియల్ గా విజయం అందుకుంది. చోళ సామ్రాజ్య భవిష్యత్తును నిర్ణయించిన రాజకీయ పరిణామాలు, ప్రేమ, ప్రతీకారం, వారసత్వ పోరాటాలతో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 క్లైమాక్స్ కు చేరుకుంది. మొదటి భాగంలో మిగిలిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ భావోద్వేగాలకు పెద్దపీట వేసిన మణిరత్నం కథను మరింత ప్రభావవంతంగా ముగించాడు. ముఖ్యంగా విక్రమ్, ఐశ్వర్యరాయ్ నటన, యుద్ధ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకొని రెండో భాగం కూడా కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. ఈ రెండు భాగాలు కలిసి భారీ పీరియాడిక సినిమాలకు కథ, రాజకీయ డ్రామా, భావోద్వేగాలే అసలైన బలం అని మరోసారి నిరూపించాయి. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వలసవాదులను సముద్రంలో ఎదుర్కొన్న కుంజలి మరక్కర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం మరక్కర్. భారత నౌకాదళ చరిత్రలో ఓ గొప్ప వీరుడి గాథను గ్రాండ్ స్కేల్లో ఆవిష్కరించిన విజువల్స్, సముద్ర యుద్ధ సన్నివేశాలు, నేషనల్ అవార్డులు ప్రశంసలు తెచ్చిపెట్టిన స్లో నరేషన్, బలమైన ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయింది. భారీ కాన్వాస్ మాత్రమే కాదు, ప్రేక్షకులను కథలో భాగం చేసే స్క్రీన్ ప్లే కూడా అంతే కీలకమని మరక్కర్ మరోసారి గుర్తు చేసింది. బాలీవుడ్ లో హిస్టారికల్ సినిమాలకు ప్రేక్షకులు జై కొడుతున్నారు. చావా, తానాజీ, కేసరి లాంటి సినిమాలు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు మరిన్ని చారిత్రాత్మక చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అసలు హిస్టారికల్ మూవీస్ ప్రేక్షకులను ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాయి? బాలీవుడ్ ను గమనిస్తే రీసెంట్ టైంలో హిస్టారికల్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చావా అందుకు తాజా ఉదాహరణ. బలమైన ఎమోషన్స్, దేశభక్తి, గ్రాండ్ వార్ సీక్వెన్స్ లో విక్కీ కౌశల్ నటన ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. చరిత్రను కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో బ్యాలెన్స్ చేస్తే ప్రేక్షకులు ఎంత పెద్ద హిట్ చేస్తారో చావా మరోసారి నిరూపించింది. 17వ శతాబ్దంలో హైందవ స్వరాజ్య స్థాపన కోసం మొఘల్, బీజాపూర్ సుల్తానేట్లను ఎదుర్కొన్న ఛత్రపతి శివాజీ మహారాజా జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాజా శివాజీ. చరిత్రను కమర్షియల్ ఎమోషన్స్ తో కలిపే గెరిల్లా యుద్ధ వ్యూహాలు, స్వరాజ్యం కోసం శివాజీ చేసిన పోరాటాన్ని దర్శకుడు గ్రాండ్ గా ఆవిష్కరించాడు. బలమైన దేశభక్తి భావాలు, ఎమోషనల్ కథనం, భారీ నిర్మాణ విలువలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ చిత్రం మరాఠా ఇండస్ట్రీలో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. చారిత్రక కథలకు బలమైన కథనం తోడైతే భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అనే విజయాన్ని రాజా శివాజీ మరోసారి నిరూపించింది. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం కొండనా కోటను తిరిగి స్వాధీనం చేసుకున్న మరాఠా వీరుడు తానాజీ మలుసారే జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం తానాజీ. చారిత్రక సంఘటనలను కమర్షియల్ ఎమోషన్స్, భారీ యాక్షన్తో మేళవించిన దర్శకుడు ఓం రౌత్ ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అజయ్ దేవగన్ నటన, వార్ సీక్వెన్స్లో ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాను భారీ బ్లాక్ బస్టర్గా నిలబెట్టాయి. చరిత్రను ఆసక్తికరమైన కథనంతో చెబితే ప్రేక్షకులు ఎంత పెద్ద విజయాన్ని అందిస్తారో తానాజీ మరోసారి నిరూపించింది. 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్, రాజ్పూత్ యువరాణి జోధాబాయి జీవితాల ఆధారంగా తెరకెక్కిన చారిత్రక ప్రేమ కథ జోధా అక్బర్. రాజకీయ ఒప్పందంగా మొదలైన వివాహం పరస్పర గౌరవం, ప్రేమగా ఎలా మారిందనే కథను దర్శకుడు అశుతోష్ గోవారికర్ అద్భుతంగా ఆవిష్కరించాడు. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ నటన, ఏఆర్ రెహమాన్ సంగీతం, గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాను క్లాసిక్ హిస్టారికల్ డ్రామాగా నిలబెట్టాయి. బలమైన కథనం, భావోద్వేగాలతో ఈ చిత్రం కమర్షియల్ హిట్తో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. 1897లో జరిగిన చారిత్రాత్మక సారాగఢి యుద్ధం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కేసరి. కేవలం 21 మంది సిక్కు సైనికులు 10,000కు పైగా ఆఫ్ఘన్ దళాలను ఎదిరించి చివరి శ్వాస వరకు పోరాడిన వీరగాథను దర్శకుడు అనురాగ్ సింగ్ అద్భుతంగా ఆవిష్కరించాడు. అక్షయ్ కుమార్ నటన, దేశభక్తి, ఎమోషనల్ వార్ సీక్వెన్స్ లో ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేయడంతో ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలిచింది. నిజ జీవిత చరిత్రను బలమైన భావోద్వేగాలతో చెప్పగలిగితే హిస్టారికల్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తాయని కేసరి నిరూపించింది. చరిత్రను యథాతథంగా చూపిస్తేనే ప్రేక్షకులు ఒప్పుకుంటారా? హిస్టారికల్ టైం పీరియడ్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని కల్పిత కథలు చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారా? ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు గ్లోబల్ గా బ్లాక్ బస్టర్ కాగా తంగలాన్ ఎందుకు డిజాస్టర్ గా మారింది? మరి రాబోతున్న రణబాలి లాంటి పరిస్థితి ఏంటి? 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో రాయలసీమలో జరిగిన పోరాటాల నేపథ్యంలో తెరకెక్కుతోంది రణబాలి. చరిత్రలో నమోదైన కాలాన్ని, ఆ కాలం సామాజిక పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని ఓ కల్పిత కథను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా సక్సెస్ కావాలంటే ఎలాంటి కథ, కథనాలు ఉండాలి? ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఇలాంటి హిస్టారికల్ ఫిక్షన్, పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ల వైపు అడుగులు వేస్తోంది. మరి రీసెంట్ గా హిస్టరీని బేస్ చేసుకుని వచ్చిన ఫిక్షనల్ కథలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు అందుకున్నాయో చూస్తే అర్థమవుతుంది. 1920ల బ్రిటిష్ పాలన నేపథ్యంలో స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం నిజ జీవితంలో కలిస్తే ఎలా ఉంటుంది అనే కల్పిత కథతో తెరకెక్కింది త్రిబుల్-ఆర్. చరిత్రలోని ఇద్దరు మహనీయులను ఫిక్షనల్ కథతో కలిపిన రాజమౌళి భావోద్వేగాలు, యాక్షన్, విజువల్స్ ను అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. ఫలితంగా ఈ చిత్రం కేవలం బాక్సాఫీస్ వద్దే కాదు, నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచి భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. చారిత్రక నేపథ్యానికి బలమైన కథనాన్ని జోడిస్తే అది గ్లోబల్ సక్సెస్ గా మారుతుందని త్రిబుల్-ఆర్ నిరూపించింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో అణగారిన వర్గాల పోరాటాన్ని ఆవిష్కరించిన చిత్రం తంగలాన్. నిజ చరిత్రకు జానపద గాథలు, ఫ్యాంటసీ అంశాలను జోడిస్తూ దర్శకుడు పా రంజిత్ ఈ కథను విభిన్నంగా తెరకెక్కించాడు. చియాన్ విక్రమ్ అద్భుతమైన నటన, రియలిస్టిక్ మేకింగ్, విజువల్స్ కు ప్రశంసలు దక్కినా స్లో నరేషన్ రీజన్ తో కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. భారీ కాన్సెప్ట్ తో పాటు ప్రేక్షకులను భావోద్వేగంగా కట్టిపడేసే కథనం కూడా అంతే ముఖ్యమని తంగలాన్ గుర్తు చేసింది. 1947 భారత విభజన నేపథ్యంలో మత ఘర్షణల మధ్య మానవత్వం, ప్రేమ, సహజీవనాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే బట్వారా 1947. సరిహద్దులు దేశాలను విడదీసినా మనుషుల మధ్య బంధాలను విడదీయలేవనే భావోద్వేగ కథను దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి తెరపైకి తీసుకువస్తున్నాడు.
సన్నీ డియోల్, ప్రీతి జింటా, షబానా అజ్మీ లాంటి స్టార్ కాస్టింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అయితే చరిత్రలోని అత్యంత విషాదకరమైన ఘట్టాన్ని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా బట్వారా 1947 ఉంటుందా? ప్రత్యేకమైన హిస్టారికల్ డ్రామాగా నిలిచే అవకాశం ఉందా చూడాలి. 1857లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా చెలరేగిన తొలి భారత స్వాతంత్ర సంగ్రామానికి నాంది పలికిన వీరుడు మంగళ్ పాండే నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మంగళ్ పాండే ది రైజింగ్. చారిత్రక సంఘటనలను భావోద్వేగాలతో మిళితం చేస్తూ దర్శకుడు కేతన్ మెహతా ఈ చిత్రాన్ని ఆవిష్కరించాడు. ఆమీర్ ఖాన్ నటన, 1857 తిరుగుబాటు వాతావరణం, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం వచ్చినప్పటికీ భారత తొలి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని కొత్త తరానికి పరిచయం చేసిన హిస్టారికల్ చిత్రంగా మంగళ్ పాండే ప్రత్యేక గుర్తింపును పొందింది. 1919 జలియన్వాలా బాగ్ మారణకాండ తర్వాత బ్రిటిష్ పాలనను న్యాయస్థానంలో సవాల్ చేసిన ప్రముఖ న్యాయవాది సి శంకరన్ నాయర్ పోరాటం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కేసరి చాప్టర్ 2. యుద్ధ భూమిలో కాదు, కోర్టు గదిలో జరిగిన చారిత్రక పోరాటాన్ని దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి ఆవిష్కరించాడు. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ నటన, కోర్టు రూమ్ డ్రామా, బలమైన భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. భారీ యాక్షన్ లేకపోయినా చరిత్రలో మరుగున పడిన ఓ కీలక అధ్యాయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన హిస్టారికల్ కోర్టు రూమ్ డ్రామాగా కేసరి చాప్టర్ 2 ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.